చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ ప్రసంగాల్లో కానీ సభలు సమావేశాల్లో కానీ ఏ సందర్భంలో అయినా సరే మహాత్మా గాంధీ గారి వారసుడిలాగా అన్నా హజారేకి తమ్ముడిలాగా అవినీతి అంటే అర్థం తెలియనటువంటి వ్యక్తిలాగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తి తాలూకా భాగవతం అంతా కూడా ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారు అందరూ కూడా కళ్ళతో చూసినటువంటి సందర్భం గత 15 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. 100 గొడ్లు తిన్నటువంటి రాబందు కూడా ఒక గాలి తుఫానికి చనిపోయినటువంటి పరిస్థితులు చూసాం. ఆయనకి గుండెపోటు వచ్చినటువంటి పరిస్థితులు అయింది. ఈరోజు రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ఐసీయూలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు అందరం కూడా చూస్తూ ఉన్నాం. నాయుడు గారి తాలూకా రాజకీయ చరిత్ర, ఆయన మొదలుపెట్టినటువంటి సొంత గ్రామం అయినటువంటి నారావారిపల్లె నుంచి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నటువంటి అమరావతి వరకు పూర్తిగా అవినీతిమయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా సందర్భాల్లో అనేక సందర్భాల్లో ఈ 15 రోజులుగా ఎక్కడా కూడా ఏదైతే ఆడియో రికార్డింగ్ బయటపడిందో నేటి వరకు ఒక్కసారైనా సరే ఆ గొంతు నాది కాదు అని చెప్పి ఎక్కడైనా సరే ఖండించారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి తాలూకా వీడియో క్లిప్పింగు మన వాళ్ళు దే బ్రీఫ్డ్ మీ అన్నటువంటి మీ ఆడియో క్లిప్పింగు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా అందనటువంటి మీ ఇంగ్లీషు ప్రపంచంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా విన్నారు. చెవులారా అటువంటి చూసినటువంటి వ్యక్తులు కానీ విన్నటువంటి వ్యక్తులు కానీ మీ అవినీతి భాగవతం అంతా కూడా దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీకు ఏదన్నా రాజకీయాల మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ ప్రజాస్వామ్య విలువల మీద కానీ మీకు ఏదన్నా గౌరవం ఉంటే తక్షణమే మీరు రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీ మంత్రివర్గంలో మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. నిన్నే ఒక సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కడా కూడా భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. నువ్వు చేసినటువంటి తప్పుకి, నువ్వు చేసినటువంటి నేరానికి, నువ్వు చేసినటువంటి నడిపినటువంటి అవినీతి భాగోతానికి ఈ అంశాన్ని అంతటినీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఎందుకు రద్దాలని చెప్పి చూస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ఇందిరాగాంధీ అనగదొక్కాలని చెప్పి చూశారు, అందుకనే కాల్చి చంపారు అని చెప్పని అన్నారు. తర్వాత రాజీవ్ గాంధీ అనదొక్కాలని చూశారు, తర్వాత పేల్చి చంపారు అని చెప్పి చెప్పాడు. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని అనగదొక్కాలని చెప్పి చూశారు, గాల్లో కలిసిపోయారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన గుండెపోటు వచ్చి చనిపోయినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం.
అంతేకాదు అంతవరకు ఎందుకు, ఏ పాపం పుణ్యం తెలియనటువంటి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద స్వయాన మీ అన్న అయినటువంటి ఎర్రన్నాయుడు గారు ఆ రోజు అక్రమంగా ఆయన మీద పెట్టినటువంటి ఆరోపణలు కానీ ఆయన మీద ఇచ్చినటువంటి కంప్లైంట్లు కానీ అన్నీ అవాస్తవం కాబట్టే మరి ఆయన కూడా మరణించాడని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇటువంటి మాటల్ని ఈ రకంగా రాష్ట్ర ప్రజల్ని ఈ రకంగా తెలుగువారిని మీరు ఇందులో లాగి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుకి మొత్తం అంతా తీసుకుని వచ్చి 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద రుద్దాలని చెప్పి చూస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ అవినీతి కార్యక్రమం మొదలుపెట్టినటువంటి రోజు దగ్గర నుంచి నేటికి దాదాపు 15 రోజులు అయింది. ఈ 15 రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా సంక్షేమం కోసం మీరు ఏనాడైనా ఒక్క నిమిషమైనా ఆలోచించారని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మిగిలిన జిల్లాలతో మాకు సంబంధం లేదు. ఈ విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి విషయంలో కానీ ఇప్పటికే జూన్ నెలలో వర్షాలు మొదలయ్యి ఖరీఫ్ సీజన్ మొదలయ్యి రైతులు దాదాపు 60% మంది వ్యవసాయం మీద ఆధారపడినటువంటి జిల్లా అయినటువంటి విశాఖపట్నం ఈరోజు రైతాంగం అంతా కూడా రుణాల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇప్పటికే మీరు ఎస్ఎల్బిసి మీటింగ్ పెట్టి బ్యాంకర్స్తో సమావేశమై రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణాల మీద చర్చించి మాట్లాడాల్సినటువంటి దాఖలాలు 15-20 రోజులు అయిపోయినప్పటికీ నేటికి కూడా ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు అయితే ఇద్దరు జోగి బ్రదర్స్ లాంటి వారు. వాటాలు వస్తే ఇద్దరు కలిసి పనిచేసుకుంటారు, బేరాలు కుదరకపోతే మాత్రం ఒకరినొకరు తిట్టుకొని తన్నుకుంటూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి మంత్రి మండలంతా కూడా పొద్దున్న లేస్తూనే ఏదైతే కేసులో ఇరుక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పొద్దున్న లేస్తూనే ఏ విధంగా బయటపడాలనేటువంటి ఉద్దేశంతో సభలు సమావేశాలు మీటింగులు పెట్టుకుంటూ కాలయాపన చేస్తూ ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కానీ జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం కానీ ఎక్కడా కూడా మాట్లాడేటువంటి దాఖలా కనబడట్లా. ఈరోజు మంత్రులందరూ కలిసి గవర్నర్ మీద కూడా నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి చూసాం. అచ్చెన్నాయుడు అంటారు గవర్నర్ గంగిరెద్దు లాంటి వాడట. మీరు ఎద్దులా పెరిగిపోతే సరిపోదు, మీరు మాట్లాడేటువంటి మాటలు కూడా హద్దు పొద్దు ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. మీకు తెలుగు భాష తెలుగు మాట్లాడేటువంటి పదాలు రాకపోతే మీకు పెదబాల శిక్ష గిఫ్ట్గా పంపిస్తాం, అందులో మాటలు నేర్చుకొని మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఇది ఒక పక్క నడుస్తూ ఉంటే ఒక పక్క శాసన మండలి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. శాసన మండలి ఎన్నికల్లో ఏ విధంగా ఎంపీటీసీలు కొనాలి, ఏ విధంగా జడ్పీటీసీలు కొనుగోలు చేయాలి, ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డిని ఉపయోగించి తెలంగాణలో ఎమ్మెల్సీ సీటు కైవసం చేసుకుందాం అనుకున్నారో ఆ విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా శాసన మండలి నియోజకవర్గాలన్నీ కూడా గెలవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అందుకే రాష్ట్రంలో బలం ఉన్నటువంటి చోట్ల అటు గుంటూరు కానీ కర్నూలు కానీ ప్రకాశం జిల్లాల్లో కానీ ఎక్కడైతే పార్టీకి బలం ఉందో అక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టాం తప్ప బలం లేనటువంటి చోట
ఈ రకమైనటువంటి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి నీచ రాజకీయాలు చేసి అటు ఎంపీటీసీల్ని అటు జడ్పీటీసీల్ని కౌన్సిలర్ని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ హార్స్ ట్రేడింగ్ చేసి కొనుగోలు చేయాలని చెప్పి చూస్తూ ఉందో అటువంటి రాజకీయాలు నీచ రాజకీయాలకి దూరంగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిన 6 జిల్లాల్లో కూడా ఎక్కడా కూడా పోటీ పెట్టలేదు. ఈరోజు మన జిల్లాలో కూడా కొంతమంది పోటీ పెట్టడం, ఇండిపెండెంట్లుగా రెబల్ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీకి పోటీ పెట్టి రాజకీయాల్ని వ్యాపారం కోసం వాడుకునేటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళే నామినేషన్లు వేసుకుంటారు, వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే బేరాలు కుదుర్చుకుంటారు. ఇటువంటి రాజకీయ వ్యాపారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపు 35 ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి గొప్పగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారికి నైతిక విలువలంటూ ఉంటే మీ మీద వచ్చినటువంటి ఆరోపణల్ని అవి వాస్తవాలుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. తప్పకుండా ఏదో రాష్ట్ర ప్రజలు సైలెంట్గా ఉన్నారు, నిశ్శబ్దంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పినట్టు ఆ బుర్రకథలు హరికథలు మళ్ళీ చెప్తే వినేస్తారు అని అనుకుంటే తప్పవుతుంది. మీకు తెలుగువారి మీద ఈరోజు ఇప్పటికే చాలామంది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమానికి ఇతర ప్రాంతాల్లో తలెత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగువారు అందరూ కూడా ఉన్నారు. తక్షణమే మీరు రాజీనామా చేయాలి. రేపు పొద్దున్న తెలంగాణ ప్రభుత్వం మీ మీద ఏమన్నా కేసులు పెడితే మీకు ఆనవాయితీగా ఉన్నటువంటి కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకునేటువంటి కార్యక్రమం చేయకుండా మీరు ఆ విచారణ ఎదుర్కొని మీకేమైనా విలువ ఉంటే దాంట్లో క్లీన్ షీట్ తెచ్చుకోగలిగితే మీరు మళ్ళీ అధికారంలో మీ ఆ సీట్లో కూర్చోవాలి తప్ప ఇప్పుడు మాత్రం తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంక్షేమాన్ని ముఖ్యంగా రైతాంగానికి, అటు మహిళలకి, అటు నిరుద్యోగ యువకులకి మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకోవాలని మీ ప్రభుత్వం, మీ మంత్రిమండలి అంతా కూడా రాష్ట్ర సంక్షేమం మీద, రాష్ట్ర అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది. మీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఇటువంటి తప్పిదాలు దిగిపోయి ఆయన్ని గుడ్డుకు లాగడం మనిషి మరింత నీచ స్థితికి తీసుకెళ్ళిపోయే దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. చాలా బాధపడుతున్నాం. ఇవాళ యనమల రామకృష్ణ గారి మాటలు కానీ, అచ్చెన్నాయుడు గారి మాటలు కానీ, కిషోర్ గారి మాటలు కానీ, కిషోర్ బాబు గారి మాటలు కానీ, ఈ మంత్రుల మాటలు చూస్తూ ఉంటే తెలుగు వారి మధ్య చిచ్చు పెట్టడానికి, మీ స్వలాభం కోసం, మీ తప్పిదాల నుంచి బయటపడడానికి చేస్తున్నా తప్ప ప్రజల సంక్షేమం మీకు అక్కర్లేదు, ప్రజల సమస్యలు అక్కర్లేదు. ఇవాళ సంవత్సర కాలం గడుస్తున్నా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు సరే కదా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి విభజన చట్టంలో హక్కులు కాపాడడం లేదు కదా. మీ వరకు వస్తే మీరు ఇంత నీచ స్థితికి దిగజారిపోతున్నారు. చాలా బాధాకరం. రాజ్యాంగం మీద మీకు గౌరవం లేదు, కనీసం ఆ గవర్నర్ మీద, రాష్ట్రపతి మీద కూడా గౌరవం లేదు. మీరు ఎప్పుడైతే ఇటువంటి నీచ స్థితి దిగిపోతున్నారో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీకు సిగ్గేమైనా ఉంటే, నిజమైన ప్రజాప్రతినిధులు అయితే, మీకు రాజకీయంగా 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో చంద్రబాబు నాయుడు గారు తక్షణం రిజైన్ చేయాలి, మంత్రులు రిజైన్ చేయాలి, చేసి చట్టానికి మీరు సహకరించండి.